పూలను పూజించే గొప్ప పండుగ బతుకమ్మ పండుగ. తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ పండుగ. ఆడబిడ్డలందరూ పుట్టింట్లో తీరొక్క పూలతో మురిపంగా చేసుకునే పండుగ బతుకమ్మ పండుగ. ఆది పరాశక్తిని పూలతో పూజించే పండుగ. పాటలతో కష్ట సుఖాలని ప్రేమానురాగాలని పంచుకునే పండుగ బతుకమ్మ పండుగ. ఇది అందరి పండుగ, ప్రకృతి పండుగ, మన బతుకమ్మ. బతుకమ్మ సంబురాలు మహాలయ అమావాస్య రోజు మొదలై ఆశ్వయుజ అష్టమితో ముగుస్తాయి. ఈ 9 రోజులు రోజుకో రూపంలో బతుకమ్మను కొలుస్తారు తెలంగాణ ఆడబిడ్డలు. 6వ రోజు మినహా మిగతా 8 రోజులు ఒక్కో రకమైన నైవేద్యాన్ని సమర్పిస్తారు. బతుకమ్మ అంటేనే రంగురంగుల పూలు. బతుకమ్మను పేర్చే పువ్వుల్లో ఎన్నో రకాల మెడిసిన్ వాల్యూస్ ఉంటాయి. అందుకే బతుకమ్మ ప్రకృతి పండుగ. తొలి రోజు చేసుకునేదే ఎంగిలిపూల బతుకమ్మ. ఎంగిలిపూల బతుకమ్మ రోజును పెత్రమాసాని కూడా అంటారు. ఈ పండగ మహాలయ అమావాస్య అంటే భాద్రపద అమావాస్య రోజు మొదలవుతుంది. తొలి రోజు బియ్యం పిండి లేదా తడి బియ్యంతో నువ్వులను నైవేద్యంగా సమర్పిస్తారు. ఆశ్వయుజ మాసంలో పాడ్యమి వచ్చే 2వ రోజును అటుకుల బతుకమ్మ అంటారు. అటుకుల బతుకమ్మ రోజున సప్పిడి పప్పు, బెల్లం, అటుకులు నైవేద్యంగా పెడతారు. 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ. విదియ లేదా ఆశ్వయుజ మాసం 3వ రోజున వస్తుంది. ఈ బతుకమ్మ రోజున ముద్దపప్పు, పాలు, బెల్లంతో కలిపి బతుకమ్మకు నైవేద్యంగా వాయినాలు ఇచ్చుకుంటున్నారు. నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ. ఆశ్వయుజ మాసంలో 4వ రోజు ఈ బతుకమ్మను పేరుస్తారు. నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం నైవేద్యంగా పెడతారు. 5వ రోజు అట్ల బతుకమ్మ. ఆశ్వయుజ మాసంలో 5వ రోజున అట్ల బతుకమ్మను తయారు చేస్తారు. ఈ రోజున గోధుమ అట్లు లేదా బియ్యం పిండితో చేసిన అట్లను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. 6వ రోజు అలిగిన బతుకమ్మ. ఆశ్వయుజ మాసంలో పంచమి నాడు 6వ రోజున వస్తుంది. ఈ రోజు బతుకమ్మ అలకబోతుంది కాబట్టి బతుకమ్మను పేర్చరు, ఎలాంటి నైవేద్యం పెట్టరు. ఏడో రోజు వేపకాయల బతుకమ్మ. ఆశ్వయుజ మాసంలో 7వ రోజు ఈ బతుకమ్మను పేరుస్తారు. నైవేద్యంగా వేప చెట్టు పండ్ల ఆకారంలో ఉండే సకినాల పిండితో వంటలు తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. 8వ రోజు వెన్నముద్దల బతుకమ్మ. ఆశ్వయుజ మాసంలో 8వ రోజు ఈ బతుకమ్మను తయారు చేస్తారు. నైవేద్యంగా నువ్వులు, వెన్నను పెడతారు. చివరి రోజు అంటే 9వ రోజు సద్దుల బతుకమ్మ. బతుకమ్మను దుర్గాష్టమితో జరుపుకుంటారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరి అన్నం, నువ్వుల సద్ది వంటకాలను తయారు చేసి బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. తీరొక్క పూలతో అందంగా బతుకమ్మని పేరుస్తారు. తంగేడు పూలు, గునుగు, బంతి పువ్వు, రాఖీ పువ్వు, మందారం, తామర పువ్వు, బీర పువ్వు, గుమ్మడి పువ్వు, కట్ల పువ్వు వెరీ స్పెషల్. సీజన్లో దొరికే తీరొక్క పూలతో బతుకమ్మను ఇంద్రధనస్సులా ముస్తాబు చేస్తారు.
బతుకమ్మ అనగానే మొదట గుర్తొచ్చేవి తంగేడు పూలు. ఆకుపచ్చని ఆకుల మధ్య పసిడి రంగులో మెరిసే ఈ తంగేడు పూలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. తంగేడు పూలతో షుగర్ కంట్రోల్, కీళ్ల నొప్పులు తగ్గిస్తాయనే నమ్మకం. తంగేడును నీటిలో వేస్తే బ్యాక్టీరియా చనిపోతుంది. రాఖీ పువ్వులను మందుల తయారీలో ఎక్కువగా వాడతారు. మందారం నూనెను బ్యూటీ ప్రొడక్ట్స్ తయారీలో వాడతారు. చెట్టు గట్టు ఎక్కాలే, కంచె కట్టాలెంకాలే, పువ్వు పువ్వు తెంపి తేవాలే, మా బతుకమ్మను తాంబాలంలా పేర్చి ముట్టాలే. స్వచ్ఛతకు గుర్తు తామర పువ్వు. సుగంధ ద్రవ్యాల తయారీలో, స్కిన్ అలర్జీ తగ్గించే మెడిసిన్స్ లో వాడతారు. తామర గింజల్ని రోజు ఏదో విధంగా ఆహారంలో భాగం చేసుకుంటే హెల్త్ కి చాలా మంచిదని చెప్తారు. బతుకమ్మతో ఎన్నియల్లో మా ఇంట్లో మహాలక్ష్మి చేరి మల్లియల్లో, అలిగిన బతుకమ్మతో ఎన్నియల్లో మా నలిగిన బతుకులు నవ్వే మల్లియల్లో. బీర పువ్వు సీజనల్ ఫ్లవర్, రంగుల్లో వాడతారు. రుద్రాక్ష పువ్వుని కేక్, జెల్లీ తయారీలో ఉపయోగిస్తారు. నీళ్లలో రుద్రాక్ష గింజలు వేసి స్నానం చేస్తే చర్మ వ్యాధులు రావంటారు. సీతమ్మ జడల్ని నారలు, రంగుల తయారీలో వాడతారు. గునుగు పూలు గాయాలు, దగ్గు, టీబీ, డయేరియాలను తగ్గిస్తాయి ఈ పూలు. బంతి పువ్వు చలువ పువ్వుగా ఫేమస్. బ్లడ్ సర్క్యులేషన్ పెంచే మెడిసిన్లలో వాడతారు. గుమ్మడి పువ్వులో ఏ, సి విటమిన్లు ఉంటాయి. కాళ్ల నొప్పుల్ని తగ్గిస్తాయి. డ్రై స్కిన్ వాళ్లకు ఉపయోగపడుతుంది. కట్ల పువ్వుల్లో డయాబెటిస్, ఇన్ఫ్లమేషన్, క్యాన్సర్ ని తగ్గించే గుణాలున్నాయి. ఇవే కాదు, ఈ సీజన్లో పూసే చామంతి, టేకి, గులాబీ, సోంపు వంటి పూలన్నీ బతుకమ్మ తయారీలో వాడతారు. చోళరాజు ధర్మాంగదుడు జైనుడు. ఆయనకు 100 మంది కొడుకులు. యుద్ధంలో అందరూ వీరమరణం చెందారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో కొన్నాళ్లకు జైనుడికి ఆడపిల్ల పుట్టింది. ఆ బిడ్డని శివుడు నిండు నూరేళ్లు బతుకమ్మ అని దీవించాడు. బిడ్డ మంచిగా బతకాలని బతుకమ్మ పేరు పెట్టారట. విష్ణుమూర్తి ఆ బతుకమ్మను వివాహమాడాడు. ఆ బతుకమ్మను లక్ష్మీ స్వరూపంగా భావించి పూలతో అలంకరించి పండుగ చేసుకునే సంప్రదాయం ఆనాటి నుంచే ఉందని, చోళ దేశపు రాజుగారి బిడ్డే ఈ బతుకమ్మ అని జానపద సాహిత్య పరిశోధనలో ప్రసిద్ధుడైన ప్రొఫెసర్ బిరుదురాజు రామరాజు అభిప్రాయం. కాకతీయుల కాలం రచనల్లోనూ బతుకమ్మ ప్రస్తావనుంది. రాణి రుద్రమదేవే బతుకమ్మ అనే కథ కూడా జనం నోళ్లలో నానుతోంది. బతుకమ్మ బతుకమ్మ మా పండుగ నీవేనమ్మ, బతుకమ్మ బతుకమ్మ మా సంతోషం నీవమ్మ, కొమ్మ కొమ్మల్లో నీవు పూడతావే పువ్వై, గుమ్మాలన్నింట సీకటి సేరిపే పువ్వులమ్మై. రాణి రుద్రమ యుద్ధం సమయంలో ఓ మహిళను కాపాడేందుకు ప్రయత్నించిందట. ఆ ప్రయత్నంలో రుద్రమ చనిపోతుంది. చుట్టూ ఉన్న మహిళలు ఆమెను బతుకమ్మ బతుకమ్మ అని అన్నారట. కానీ ఆమె బతకలేదు. ఆ అమ్మ బతకాలని కోరుకున్న వాళ్ళంతా రాణి రుద్రమను బతుకమ్మ పేరుతో కొలుస్తున్నారని మరో కథ ప్రచారంలో ఉంది. రుద్రమదేవి తన మనవళ్లకు హెల్త్ బాగాలేకపోతే బతుకమ్మ పండుగ జరిపించిందనే వాదన కూడా ఉంది.
అక్కమ్మ అనే యువతి ఉండేదట. ఆమెకు 7 అన్నలు. పెద్ద వదిన అసూయతో ఆమెని చంపాలనుకుంది. అన్నలు లేని రోజు చూసి పాలలో విషం కలిపి మర్దలిని చంపేస్తుంది వదిన. అక్కమ్మ శవాన్ని ఊరి బయట పాతి పెడుతుంది. తంగెడు పువ్వుల బంగారు వరుణం బతుకమ్మ నీ రూపం, బతుకమ్మ నీ రూపం, మా బతుకుల్లో దీపం. తెలంగాణ మట్టి బిడ్డల ఇలవేలుపువమ్మ, మాయమ్మ బతుకమ్మ, మా బతుకే నీవమ్మ. ఆమెను పాతిపెట్టిన చోట ఓ తంగేడు మొలిచింది. విరగబూసిన తంగేడుని చూసి ఓ అన్న పూలు తెంపబోయాడు. ఆ తంగేడు చెట్టులోని చెల్లె ఆత్మ తన చావు గురించి చెప్తుంది. అప్పుడు ఆ అన్నలు ఏం కావాలో కోరుకో అంటే తంగేడు పువ్వుల్లో తనని చూసుకోవాలని, ఏటా తన పేరుపై పండుగ చేయాలని కోరిందట. చెల్లెల్ని గుర్తు చేసుకుంటూ ఏటా బతుకమ్మ ఆడిస్తున్నారట ఆ అన్నలు. వైశ్యుల కులదేవత వాసవి. ఆమె అందానికి ముగ్ధుడైన విష్ణువర్ధన మహారాజు వాసవిని తనకిచ్చి వివాహం చేయాలని ఆమె తండ్రి కుసుమశ్రేష్ఠిని అడుగుతాడు. వేరే కులం వాడైన విష్ణువర్ధన మహారాజుకు తన బిడ్డనివ్వడం ఇష్టం లేదు. విష్ణువర్ధన మహారాజు వదిలిపెట్టేలా లేడని కన్యకా పరమేశ్వరి ఆలయంలోని హోమంలో దూకి అగ్నికి ఆహుతి అవుతుంది వాసవి. ఆమె ఆత్మాహుతి చేసుకున్న రోజున బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నారని ఓ కథ ప్రచారంలో ఉంది. బతుకమ్మ ఆడే వైశ్యులు ప్రధానంగా ఈ కథనే విశ్వసిస్తారు. పూజించే వాళ్ళందరూ శివుడి తలపై ఉండే గంగను కూడా పూజిస్తారు. పూజలు అందుకుంటున్న గంగను చూసి పార్వతి అసూయపడింది. బాధలో ఉన్న పార్వతి తల్లితో తన గోడు వెళ్లబోసుకుంది. పార్వతిని ఓదార్చుతూ నిన్ను ఆ గంగపై పూల తెప్పలా తేలిస్తా, అందరూ పూజించేలా చేసిస్తానని ఊరడిస్తుంది. తల్లి చెప్పినట్లుగానే పార్వతి గౌరమ్మగా మారిందట. ఆ గౌరమ్మను అందరూ పూజిస్తూ గంగలో వదులుతున్నారనేది మరో కథ. పచ్చని పల్లె పచ్చని పల్లె మబ్బుల్లో లేసింది, వాకిళ్ళు ఊడ్చి ముగ్గులు పెట్టింది, అందాల బొడ్డమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొక్కింది, కాపాడమంటూ గౌరమ్మ నడిగింది. బిడ్డలు ఇంటింట నిందే అమ్మ నాన్న గుండెంతో పొంగే, సత్తి పిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లూరే. పొద్దు పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే, శాపపరిచి వాకిళ్లలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే. ఒక ఆమెకు పుట్టిన బిడ్డలు పుట్టినట్లే చనిపోతున్నారట. ఎంతో మంది చనిపోయిన తర్వాత ఇంకో బిడ్డ పుట్టింది. బిడ్డ పుట్టాలని, బిడ్డ బతకాలని పార్వతిని ఆమె ప్రార్థించిందట. పార్వతి కరుణించి ఓ బిడ్డను ప్రసాదించిందట. అప్పుడు ఆమెకో బిడ్డ పుట్టింది. ఆ బిడ్డకు బతుకమ్మ అని పేరు పెట్టుకున్నారు. ఆ పేరున్న బిడ్డ బతికింది. అప్పటి నుంచి ఆ పేరుతో బిడ్డలు బతకాలని బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నట్లు ఇంకో కథగా చెప్పుకుంటుంటారు. రంగు పూలు తెచ్చి రాసులు మోసే సిరిమాలేలో మా బండు మాలేలో, అగో తీరొక్క పూలతోటి అందంగా వేసే సిరిమాలేలో మా రాగి మాలేలో. భూస్వాముల వేధింపులు తాళలేక ఓ బాలిక ఆత్మహత్యాయత్నం చేసుకుందట. ఊరి జనమంతా ఆమె చిరకాలం బతకాలని కోరుకుంటూ బతుకమ్మ అని దీవించారట. స్త్రీల బాధలకు అదో ఉదాహరణ. ఆ స్త్రీల బాధల్ని తలుచుకుంటూ ఆడవాళ్లకు ఇటువంటి ఆపదలు ఏవీ రాకుండా చూడాలని కోరుకుంటూ ఆ స్త్రీలందరూ బతుకమ్మ ఆడుతున్నారట. జిల్లేలమ్మ 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 సందమామ, జిల్లేలమ్మ 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 సందమామ, బంగారమ్మ తంగేడమ్మ పసుపులు రేసింగిడమ్మ, వెన్నేనమ్మ గునుగు కొమ్మ పున్నములే పూసెనమ్మ, నింగి నీల
తలంపు పరద నేలపైన వాగు వరద బతుకమ్మ పూల పడవ ఎన్నెల్లో సాగి నడవ నీలమ్మ సిరులు గురువ ఊరంతా కొలుపు గొలువ దివిలు దేవతలు మురువ. బతుకమ్మపై ఎన్ని కథలున్నా మన ఆడపడుచులకు బతుకు పండుగ, పుట్టింట్లో జరుపుకునే గొప్పనైన పండుగ. చిన్న పెద్ద ఉన్నోళ్ళు లేనోళ్ళు చేసుకునే పూల జాతర మన బతుకమ్మ. సుఖబేటలు ఊరుతున్న చాలు ఊటలు ఏటి పరుగులో అలలాటలు నింగిలోని ఎన్నేల నవ్వులు చెరువులోని ఆ కలువ పువ్వులు సందేల చిందాడే పువ్వులు. వానరు చూసి మంతమాడనే సెట్టు సేమలే తేనె దూరెనే పుట్టినింటి ఆ పట్టు కాంతులతో పాల పుంత దిగి నేలకొచ్చెనే గాలిల తాకి గంగ పొంగనే. మనం ఇంత గొప్పగా చేసుకుంటున్న బతుకమ్మ పండుగ ఎప్పటిది? దాని పూర్వాపరాలు ఏంటి? నిజానికి బతుకమ్మ ఎప్పటి నుంచి చేసుకుంటున్నామనే దానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు. బతుకమ్మ పండుగ ఏనాటితో తెలుసుకోవాలని చాలా కాలం నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పరిశోధకులు కొన్ని ఆధారాలను సేకరించినా ఆ పండుగ పుట్టుక, ఆనాటి అవసరాలు, విశేషాలకు సంబంధించిన ఖచ్చితమైన ఆధారాలను మాత్రం గుర్తించలేకపోయారు. బతుకమ్మ సంప్రదాయం వెనుకున్న విశేషాలను చెప్పేందుకు పలువురు పరిశోధకులు ఆసక్తి చూపారు. బతుకమ్మ పండుగ మీదనే ప్రత్యేకంగా పరిశోధించి రాయకున్న జానపద సాహిత్యం. జానపద గాథలపై ప్రచురించిన పలు పుస్తకాలు బతుకమ్మ విశేషాలను వివరిస్తున్నాయి. ప్రొఫెసర్ బిర్దురాజు రామరాజు, ప్రొఫెసర్ నాయని కృష్ణకుమారి మరెందరో జానపద సాహిత్య పరిశోధకుల జానపద గేయాల సేకరణ, జానపద గాథల సంకలనాల్లో బతుకమ్మ విశేషాలు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్రమంతటా బతుకమ్మ పండుగ చేసుకుంటారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో, మధ్య యుగాలలో ఇక్కడి నుంచి తమిళ దేశానికి వలసపోయిన ప్రాంతాల్లో అంటే కోయంబత్తూర్, హోసురులను బతుకమ్మ ఆడతారు. మా కన్న బిడ్డ నీవేలే, మా గుండెల్లోన నీవే బతుకమ్మ, మా ఆశలు తీర్చే ఓ చల్లని దేవతవే. ఈ వారసత్వం ఆధారంగానే బతుకమ్మ దక్కన్లో పుట్టిన పండుగగా గుర్తించవచ్చు. అడవి పూలతో ఆడే పండుగ కావడంతో ఇది పట్టణ నాగరికత నుంచి కాకుండా గ్రామీణ నాగరికత నుంచి వచ్చిన పండుగగా అర్థం చేసుకోవచ్చు. అలా పిట్టల గుంపు సుడు ఓ రాస గుమ్మాడి, కాముడట పాట పాడే ఓ రాస గుమ్మాడి, పసి పాప పాదం చూడు ఓ రాస గుమ్మాడి, పాట వింటూ ఆడబట్టే ఓ రాస గుమ్మాడి, డప్పు మోత మోగుతుంటే ఓ రాస గుమ్మాడి, జానపదం యాది కసే ఓ రాస గుమ్మాడి, జానేడంతా పోరాగాడు ఓ రాస గుమ్మాడి, బతుకమ్మ నెత్తినాడే ఓ రాస గుమ్మాడి, మూడు కాళ్ళ ముసాలోళ్ళు ఓ రాస గుమ్మాడి, ముందు నడిసి తౌవాదిసే ఓ రాస గుమ్మాడి. బతుకమ్మ పండుగను వివరిస్తూ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల బతుకమ్మ పాటలు, సామాజిక అంశాల పరిశీలన పుస్తకాన్ని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖ ప్రొఫెసర్ ఎస్ శరత్ జోత్సారాణి 2001లో ప్రచురించారు. తంగెడు పూలో తడి తామెర
తెలంగాణ ఉద్యమ కాలంలో బతుకమ్మ విశిష్టతను వివరిస్తూ బండారు సుజాత శేఖర్ బతుకమ్మ పాటలు పౌరాణిక సాంస్కృతిక సామాజిక భాషా పరిశీలన అనే పుస్తకం రాశారు. బతుకమ్మ సంస్కృతిని విశ్లేషిస్తూ తాటికొండ విష్ణుమూర్తి బతుకమ్మ పాటల్లో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు రాశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత పరిశోధకురాలు తిరునగిరి దేవకీ దేవి బతుకమ్మ స్త్రీల మనోభావాలు పాటల పరిణామ క్రమం అనే పరిశోధనాత్మక గ్రంథం ప్రచురించారు. మన కట్టు బొట్టుకు, మన ఆట పాటకు, మన కష్ట సుఖాలకు నిలువెత్తు పూలవనం మన బతుకమ్మ. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మన బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించి అధికారికంగా ఆడుకుంటున్నాం. 9 రోజులు రోజుకో పేరుతో పేర్చి తీరొక్క నైవేద్యం సమర్పిస్తూ బంగారు గౌరమ్మను కొలుస్తారు. తరాలు మారినా మన బతుకు, మన పండుగ, మన బతుకమ్మ.